నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరులో పూర్వ విద్యార్థులతో పాఠశాల అభివృద్ధి గురించి చర్చించారు. వెడవలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1972-1973 సంవత్సరంలో 10వ తరగతి చదువు పూర్తయిన విద్యార్థులు తాము చదువుకున్న పాఠశాల కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ఉండాలని, మంచి వస్తువులు, మంచి విద్యను అందించాలని భావించి కావలసిన వస్తువులను ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా సరస్వతీదేవిని పూలదండతో సత్కరించారు. అనంతరం తమ బాల్య దినాలను గుర్తు చేసుకున్నారు. తాము చదువుకున్న పాఠశాల విద్యార్థులకు మంచినీరు, సైకిల్ స్టాండ్, బెంచీలు, కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం దేవెళ్ల శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, మా తోటి పూర్వ విద్యార్థులలో ఆదిశంకర విద్యా సంస్థల అధినేత వంకి పెంచలయ్య, సోమవరపు జనార్దన్ రెడ్డి, రవిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారు తమ వృత్తిపరంగా ఉన్నత స్థితిలో స్థిరపడ్డారని తెలియజేశారు. అనంతరం 5వ తరగతి చదువుతున్న మోహనశ్రీ అనే విద్యార్థినికి జూనియర్ కాలేజీ వరకు చదువులకయ్యే ఖర్చు తానే భరిస్తానని జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, మండల విద్యాధికారిని, స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమానికైనా కూడా శ్రీనివాసరెడ్డి గారి సహాయంతో మేము ప్రోత్సహిస్తూ ఉంటాము. కాబట్టి మా అందరి తరఫున ఒక ప్రోగ్రాం పెడతామన్నా, ఇంకా పని పెడతాం, మీరు అన్ని చేయాలని. ఏ చేసే కార్యక్రమాల్లో ఏ పనికైనా ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా నువ్వు చేయి, మనం బాగు చేయాలనే దాంతో నా మీద నమ్మకంతో అంతా నాకు ఏర్పాటు చేసి నాకు మంచిగా సహకరించిన మా మిత్రులందరికీ, ఇంత అభిమానించిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. కూడా తీసుకుని వచ్చి ఈ పనిలో నిలిపి దగ్గరుండి ఈ పనులను చేయించాలి. చేసే పనిని మళ్ళా మనం ఏలు పెట్టేటువంటి పరిస్థితికి రాకూడదు అని చాలా అంకిత భావంతో పనిచేయడము, తన పనులను కూడా వదులుకొని పనిచేయడము. దీంతో పాటు ఆయన అంటే అందరికి నమ్మకం, ఈ బ్యాచ్ అందరికి కూడా నమ్మకం ఉన్నట్టున్నది. ఒక సేన అయితే ఈ పాఠశాలలో మనం ఉన్నా లేకపోయినా కార్యక్రమాలు చేయించగలడు, దగ్గరుండి ఆయన పనులు వదులుకొని చేయగలడు అనేటువంటి ఒక నమ్మకంతో ఆయన మీద వదిలిపెట్టారు. ఎంత ఈరోజు ఆ సైకిల్ స్టాండ్ చూస్తామంటే ఎంత చక్కగా ఉంది, అసలు ఆ పాఠశాలకే వన్ని తెచ్చిలాగా ఉన్నది. ఒకసారి అది గమనిస్తే అసలు మన పాఠశాలైనా మనం ఇంత చేసుకోగలమా, మనం ఇంత 2-3 లక్షలు పెట్టి మనం ఏం చేయగలం, ఎప్పుడు అవుతుంది మన పని మనలాడుతుంది. కాబట్టి మీ అందరికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, చేసినటువంటి పనులని మనము కాపాడుకోవాలి. ఆ ఉన్నటువంటి గోడల మీద ఉన్నటువంటి రంగులు కానీ మన పూడి ప్రసాద్ సార్ ఒకసారి అందరూ ఆయనకి కరతాళధ్వనులు చేయాలి. చూడండి ఎంత ఆలోచన విధానం చేశాడు. 68 సంవత్సరాలు ఉంటాయి, దాదాపు 65 పైన 70 లోపు ఉంటారు. ఈ వయసులో రిటైర్డ్ అయిపోయి రిలాక్స్ అయ్యేటువంటి వయసులో పాఠశాలకి ఆదుకోవడానికి కన్నతల్లిని ఆదుకున్నట్లుగా పాఠశాలను ఈరోజు ఆదుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ 72-73 బ్యాచ్ వాళ్ళందరికీ కూడా పేరు పేరున పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికి కూడా క్లాప్స్ కొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకనంటే ఒకరికి పెట్టాలనేటువంటి ఆలోచన, ఏదన్నా ఒకరికి సహాయం చేయాలనేటువంటి కోరిక, ఇవన్నీ కూడా చదువుకున్న దశ నుంచే అలవాటు అయి ఉంటాయి వీళ్ళకి. లేదంటే ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో అన్ని బాధ్యతలు కూడా వీళ్ళంతవరకు తీర్చుకొని ఉంటారు, బాధ్యతలన్నీ అయిపోయి ఉంటాయి. కానీ ఈ దశలో ఏదో పిల్లల మీదో లేదంటే ఇంకోరి మీద ఆధారపడి ఉండాల్సిన దశలో దాదాపు ఇంత ఖర్చు పెట్టి దాదాపు మొత్తం 4 లక్షల వరకు పాఠశాలకి ఈరోజు వాళ్ళు డొనేట్ చేసి మనందరికి కూడా ఎన్నో రకాల వస్తువులు కల్పిస్తున్నారంటే వాళ్ళు యొక్క దానశీల గుణానికి మనందరం కూడా ఈరోజు వాళ్ళకి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని చెప్పాలి. ఈ పాఠశాల ఎప్పటికి కూడా మన పాఠశాలలో మనం సొంత డబ్బులు పెట్టి ఒక సైకిల్ స్టాండ్ నిర్మించగలమా చెప్పండి ఒకసారి. సైకిల్ స్టాండ్ అందరికి కూడా ఈరోజు దాదాపు 3 లక్షల వరకు దాన్ని ఖర్చు పెట్టారు. ముఖ్యంగా మన సోమవారం జనార్దన్ రెడ్డి గారు
మనిషి వేగం, మనసులో త్యాగం. చూడండి ఆయన ఎంత వేగంగా ఉంటాడో. ఒకరోజు పాఠశాలకు వచ్చారు. సార్ మీకు ఏం కావాలి, మీరే హెడ్ మాస్టర్ గారా అని అడిగారు. అవును సార్ అన్నాను. సార్ మీకు ఏం కావాలి చెప్పండి 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 అని చెప్పి, మా సార్ నాకు సైకిల్ స్టాండ్ ఒకటి చేయగలిగితే మంచిది సార్ అంటే, సైకిల్ స్టాండా, ఓకే ఇంకేం కావాలి చెప్పండి. మళ్ళీ వెంటనే నేను ఆలోచించుకునే శక్తి నాకే అనిపించింది. ఎందుకంటే అది చేయడమే పెద్ద గొప్ప. ఇంకేం కావాలని అనేటువంటి దశలో నేను మళ్ళీ అక్కడ బెంచీలు ఉన్నాయి సార్, అవి కొంచెం ఒక దాదాపు గవర్నమెంట్ ఇచ్చిన బెంచీలు 60, 70, 80 వరకు మూలపడిపోయి ఉన్నాయి, మనం పిల్లలకు కూడా ఉపయోగకరంగా లేకుండా ఉన్నాయంటే ఓకే అవి కూడా చేస్తాం, ఇంకేం కావాలి మీకు అంటే ఎంత వేగాన్ని తగ్గట్టుగా పెట్టేటువంటి గుణం ఎంత అవుతుందో అనేటువంటి ఆలోచన కూడా, ఎంత అవుతుందో ఎంత అవుతారో వీళ్ళు మనం చెప్పిన తర్వాత మనం చేయగలమా లేదా అనేటువంటి ఆలోచన కూడా, ఆలోచన లేకుండా చేయడం. చూడండి ఎంత ఇలాంటి విద్యార్థులు మన పాఠశాలలో చదువుకొని పోయినందుకు మనం అందరం కూడా గర్వపడాలి. ఒక సందర్భంగా వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. పాఠశాల గౌరవ ఉపాధ్యాయులందరికీ ఏ సమాచారాన్నైనా తీసుకెళ్తున్నటువంటి ప్రజల్లో తీసుకెళ్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఏం చేయడానికైనా నాకు సహకరించిన మా మిత్రులందరికీ అభినందనలు తెలియజేసుకున్నాను. పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము 72, 73 ఇక్కడే చెట్ల కింద ఎక్కువ భాగం మా క్లాసులు అంతా చెట్ల కింద జరిగింది. రూముల్లో తక్కువ మేము ఉండింది. సరే 50 సంవత్సరాల తర్వాత ఒకసారి పిల్లలందరూ కలుసుకోవాలనే కోరికతో, ఆ కోరిక మాకు 50 సంవత్సరాలు తీరింది. అది కొంత మిత్రుల ప్రోత్సాహంతో, కొంతమంది ఈ మిత్రులు చంద్రశేఖర్ గ్రూప్ క్రియేట్ చేసి అలా అందరం కలవడం, ఈ ఫిబ్రవరిలోనే కలిసాం అందరం. అసలు 50 సంవత్సరాలతో కలిస్తే అసలు ఎంత ఆనందంగా అందరూ తాతల్లో ఉండేవాళ్ళని, పిల్లలు అంత వయసు మర్చిపోయి అంత సరదాగా నిక్ నేమ్స్తో పిలుచుకుంటూ ఆ రోజు సరదాగా గడిపేది నాకు గుర్తుండింది. సరే ఆ రోజు మనకి చదువుకున్న స్కూల్కి మన పాఠశాలకు ఏం చేయాలనే ఆలోచనతో మా పిల్లలు ముందుకొచ్చారు. నేను మా మిత్రుడికి సైకిల్ స్టాండ్ చెప్దామని మాత్రమే చెప్పాను నేను వాడికి. కానీ మా హెడ్ మాస్టర్ గారిని పిలిచారు. మా హెడ్ మాస్టర్ గారు ఏం చెప్పారో ఏమో, మా వాడికి పక్క తీసుకెళ్ళి ఏం పాఠం చెప్పారో ఏమో, మా వాడు 3 కోరికలు ఒప్పుకొని వచ్చాడు. ఏంటి భారం కాదంటే, నీకేం పర్వాలేదు ఏమన్నాడు. తర్వాత చెప్పాడు, అందరికీ భారం పడకుండా సైకిల్ స్టాండ్ వరకు ఒక 2.5 లక్షల రూపాయల పైన ఖర్చు పెట్టి మా మిత్రుడు జనార్దన్ రెడ్డి, ఇంకొక మిత్రుడు రవికుమార్ రెడ్డి వాళ్ళిద్దరే పెట్టుకున్నారు. వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ఇంకొక మిత్రులు మాకు జూనియర్ అయిన వెంకటేశ్వర గారు ఈ స్కూల్లో చదువుకొని అభివృద్ధిలోకి వచ్చి ఆదిశంకర విద్యా సంస్థలకి అధినేత అయిన ఆ పెంచలే గారు, నేను మన పాఠశాలకు ఒక 50 ఫ్యాన్లు ఇస్తా ఉన్నారు. 50 ఫ్యాన్లు దాంట్లో మా మిత్రుడు అంకయ్య సహకారంతో పోయి తీసుకొచ్చుకొని బిగించగలిగాం. అన్ని రూములను మా పూర్వ మిత్రులు అందరినీ దాదాపుగా ఒక 54 బెంచీలు చాలా నీట్గా మంచి ఉట్టేసి చాలా బాగా తయారు చేసి ఇవన్నీ ఇచ్చాం మేము. నేను ఎంత ఖర్చు పెట్టినా ఎంత అవుతుంది, ఎంత అడగకుండా మనం చేసే పని బాగుండాలా, 10 కాలాల పాటు బాగుండాలా, నీట్గా ఉండాలని నాకు పూర్తిగా సహకరించారు. వాళ్ళందరికీ నాకు సహకరించి మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నేను ఇప్పుడు మేము సైకిల్ స్టాండ్ నిర్మించడం ఒక ఎత్తైతే, దానికి మేము ఉంటే ఒక గుడి నిర్మించాం. దానికి ప్రాణ ప్రతిష్ఠ పోసి చేసి జీవాన్ని పోసినటువంటి ఇక్కడ స్కూల్ సైన్స్ టీచర్ మాస్టర్ పూల్ ప్రసాద్ గారికి, ఆయన వల్ల అసలు అంత అందం వచ్చింది. కేవలం చూసే వాళ్ళకి అవి బొమ్మలే కావచ్చు, కానీ బొమ్మలు కాదు, బొమ్మలు వేస్తూ దాని గుండా మనందరికీ ఒక మంచి మెసేజ్ రాశారు. పర్యావరణ చికిత్సలో అయితే మెసేజ్లు చూపిస్తూ చాలా అందంగా చేసి ఆయనకి మా మిత్రులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు కాదు, ఈ ధన్యవాదాలు సార్. అలాగే ఇప్పుడు మేము ఆ రోజున ఇచ్చిన మాట ప్రకారం 3 హామీలు ఇచ్చారు మా మిత్రులు. 3 హామీలను నెరవేర్చేసాం. మా డ్యూటీ అయిపోయింది. కానీ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత స్కూల్ మీద ఉంది. ఇది పిల్లలు ఫ్యాన్లు ఏం చేయలేరు, బెంచీలు పిల్లలకని ప్రత్యేకంగా చెప్పేది, నాన్న ఎక్కి తొక్కడం చేయడం ఎరగొట్టుకోవడం కానీ ఉంటే మీ తర్వాత 10 సంవత్సరాల పాటు తర్వాత వచ్చే పిల్లలందరికీ కూడా అవి కూడా క్లాసులో ఉపయోగించడానికి ఉపయోగపడతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.